ఫ్రెండ్స్ చాలా మంది అయితే అంటున్నారు, బ్రో మా అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది, సో హెల్ప్ చేయండి, ఏం చేయాలి, అసలు అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు అన్ఫ్రీజ్ ఎలా చేయించుకోవాలి, అకౌంట్ అనేది హోల్డ్లో పెడుతున్నారు, మా వ్యాలెట్లో మా అకౌంట్లో చూసుకున్నట్టయితే 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs అబ్బో అమౌంట్ అయితే ఉంటుంది, మొత్తం అయితే ఫ్రీజ్ చేసేస్తున్నారు, సో ప్రాసెస్ ఏంటని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇది ఎపిసోడ్ 1 అన్నమాట. సో దీని గురించి చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా. సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు స్ట్రేట్గా మీ బ్యాంక్ మేనేజర్ దగ్గర, మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఏ బ్యాంక్ అయినా కానీ ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, సార్ మా అకౌంట్ ఫ్రీజ్ అయింది, సో ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయండి అని చెప్పేసి అడగండి. అడిగాక, సో సార్ మాకు ఏదైతే మీరు హోల్డ్ చేశారో అసలు ప్రాబ్లం ఏంటో మాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి, ఓకేనా, మేము చూసుకుంటామని చెప్పేసి రిసిప్ట్ అడగండి. ఆ అకౌంట్ ఏదైతే హోల్డ్ ఉందో సో దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీకు ఇస్తారనమాట, ఓకేనా. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిసిప్ట్ తీసుకున్నాక మీరు ఏమని అంటే, సార్ మీరు ఏదైతే ఫ్రాడ్ మనీ అనుకుంటున్నారో, ఏదైతే హోల్డ్ చేశారో మనీ, ఆ మనీ కాడికే హోల్డ్ చేసుకోండి, నా దాంట్లో మిగిలిన మనీ మొత్తం రిలీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ ఇస్తారు, అలాగే ఆ మనీ ఎందువల్ల వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకునేంత వరకు మీకు చెప్తారు. ఒక టైం చెప్తారు, 3 days అయినాక రండి, లేదంటే 2 days అయినాక రండి అని చెప్తారు. సో ఆ డేట్ని మనం వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, మన దాంట్లో ఆల్రెడీ 5 lakhs ఉంది, సో మనకు పడినంత 2,000 3,000 ఫ్రాడ్ మనీ ఉంటుంది, ఆ మనీకి మొత్తం అన్ఫ్రీజ్ చేసి పెట్టి ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే, ఆ మనీ కాడికి మీరు హోల్డ్ పెట్టుకోండి, మిగిలిన మనీ మొత్తం మాకు అన్ఫ్రీజ్ చేసేయండి అని చెప్పాలి. సో అప్పుడు మీ దాంట్లో ఎంతైతే ఫ్రాడ్ మనీ క్రెడిట్ అయిందో అది కూడా 1 time ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో 5 lakhs ఉన్నాయి, ఎవరైతే నా దాంట్లోకి ఒక 5,000 వేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, నా దాంట్లో ఉన్న 5 లక్షలు కూడా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, హోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో ఈ 5,000 తీసుకోవాలి కదా, 5,000 అనేది ఫ్రాడ్ కిందకి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి నా 5,000 క్రెడిట్ అయింది అంటుంది కదా, ఆ 5,000 కాడికే హోల్డ్ పెట్టుకోండి, మిగిలిన నా 5 లక్షలు రిలీజ్ చేయండి అని చెప్పేస్తే రిలీజ్ చేసేస్తారనమాట నాకు. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ మీద వెళ్ళి మీ బ్యాంక్లో చెప్తే వాళ్ళు అన్ఫ్రీజ్ చేసేస్తారనమాట. సో మీకు రిసిప్ట్ ఇస్తారు కదా, సో ఆ రిసిప్ట్ తీసుకొని మీరు ఎక్కడైతే సైబర్ క్రైమ్ ఉందో, ఓకేనా, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సార్ ఈ మనీ నాదే, సో ఇది మళ్ళీ ఫ్రాడ్ మనీ అని చెప్పేసి నాకు హోల్డ్ పెట్టేశారు, ప్లీజ్ దీన్ని అన్లాక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే, వాళ్ళ ప్రూఫ్స్ తీసుకుని సైబర్ క్రైమ్స్ వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో మొత్తం చెక్ చేసి ఎవరైతే మీకు పంపించుంటారో వాళ్ళకి ఎవరైతే మనీ పంపించుంటారో, సో ఏమవుతుందంటే, మనకి ఎవరైతే మనీ పంపించారో మన అకౌంట్ హోల్డ్ అవుతుంది, ఎవరైతే మనం పంపించారో వాళ్ళ అకౌంట్ హోల్డ్ అవుతుంది, వాళ్ళు ఎవరికైతే మనం పంపిస్తారో వాళ్ళ అకౌంట్ హోల్డ్ అవుతుంది, ఇలా హోల్డ్ అవుతుంది. సో మనము ఏం చేస్తామంటే, మన అకౌంట్ అన్ఫ్రీజ్ చేయించుకున్నప్పుడు ఏదైతే 5,000 ఉందో ఆ 5,000 కూడా అన్ఫ్రీజ్ చేయించుకున్నప్పుడు అప్పుడు ఎవరైతే మనకు వేస్తుంటారో వాళ్ళు కూడా అకౌంట్ అన్ఫ్రీజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఏం కాంటాక్ట్ అవ్వకుండా అకౌంట్ ఫ్రీజ్ అయింది కదా, ఉండకోకని మనం అనుకుంటే కనుక ఏమవుతుందంటే, మనకి మనీ అయితే రాదు, మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి, ఓకేనా. సో దాని గురించి ఎపిసోడ్ 2లో చెప్తాను, ఓకేనా. సో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా.